హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను ప్రసాద్. ఉగ్రదాడిని సమర్పిస్తే పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. విషయం ఏంటి అంటే, ఉగ్రవాదుల దాడి జరిగింది కదా, ఇది దేశం అంతా కూడా దిగ్భ్రాంతి చెందవలసిన విషయం. సరే, ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్లకు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. హాజరైన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ప్రధానంగా ఏంటి అంటే, ఏదైతే ఈ యొక్క సామాన్య పౌరులు మరి పర్యటనకి అంటే సాధారణంగా సెలవులు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సేద తీరుదామని చెప్పేసి వెళతాం అనేది సర్వసహజం కదా. సో దానికి సంబంధించిన అంశాలే. ముందుగా అసలు ఆయన ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం దాని గురించి విశ్లేషించుకుందాం. పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ విన్నారు కదండి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి ఆలోచనని క్రియేట్ చేస్తున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఒక పర్యాటక సంబంధించిన ఒక ప్రదేశం ఉంది అంటే ఆ ప్రదేశానికి వెళ్ళాలి అంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది అంటే దానికి కారకులు ఎవరు? సరే, పాకిస్తాన్ అనగానే వాళ్ళు ఉగ్రవాదానికే పెట్టింది పేరు. వాళ్ళు ఇంకా డెవలప్మెంట్లు ఏమి సంబంధం ఉండదు. ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడమే వాళ్ళ యొక్క నినాదం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అన్నీ అదే. సరే, వాళ్ళు వచ్చారు, దాడి చేశారు, చాలామంది సామాన్యుల్ని ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఒక ఎత్తు. అసలు అక్కడ దాడి చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అన్నారు ఏంటి అనేది సాక్షాత్తు మధుసూదన్ రావు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అతని సతీమణి పాపం ఆవిడ ఏడుస్తా రోదిస్తూ చెప్పారు కదా, ఈ విధంగా హిందూ ఆర్ ముస్లిం అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి ఇద్దరు బొక్కబోర్లకు అలాగే పడుకొని ఉన్న తలెత్తకుండా ఉంటే ఒక 5 నిమిషాలకి తీరా కట్ చేస్తే ఏం జరిగిందో తెలియదు. తన డ్రెస్ అంతా కూడా తడిచిపోయింది రక్తంతో. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు కదా. ఆవిడ చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటుందా అండి అందులో? అంటే మతాలను ఉద్దేశించే అక్కడ హత్యలు చేశారు అని చెప్పేసి, కాల్పులు జరిపారు అని చెప్పేసి ఆవిడ చెబుతుంటే దానికి కూడా కొంతమంది వేరే రకంగా మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది టీవీల్లోనే ఆ ఉగ్రదాడిని కూడా సమర్థించేలాగా, పాకిస్తాన్కి మద్దతు తెలిపేలాగా మాట్లాడుతున్నారు. అంటే ఇంక అట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాలా? అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్నది, మీరు ఇట్లాంటి వాటిని సమర్థిస్తే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి, అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్లోనే ఉండండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. ఇప్పుడు ఎవరెవరైతే పాకిస్తాన్ని సమర్థించడమో, ఇక్కడ మనం పాకిస్తాన్ ఆ దేశాన్ని అనట్లా, ఆ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదానికి సంబంధించిందే కదా మాట్లాడుతుంది. ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల మీద కదా కోపం, మనకు పాకిస్తాన్ మీద ఎటువంటి కోపం లేదే. కాకపోతే ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళు చేసిన దాడుల్ని ఆ దేశం కూడా సమర్థిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశాన్ని మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ ఎవరెవరైతే ఇండియాలో భారతీయులు అయి ఉండి వాళ్ళు టీవీల ముఖంగా ఆ ప్రకారంగా రాజకీయపరమైన ఏదో ఇంటెన్షన్ మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఏదైనా ఉంటుందా? సరే, ఇప్పుడు ఎవరెవరైతే ఆ ఉగ్రదాడిని సమర్థించేలాగా పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు చూసారా, అదే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇదే రకంగా ప్రాణాలు కోల్పోతే అప్పుడు మాట్లాడతారా? మాట్లాడరు. ఇంకా ఎవరో వాళ్ళు మరణించారు కదా, సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. చిచ్చి, ఇట్లాంటి వాటి దగ్గర కూడా రాజకీయపరమైన అంశాలు లేకపోతే మనసులో ఇంకో ద్వేషాలు అయ్యే పెట్టుకొని మాట్లాడతారా? సరే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళకి నచ్చనంత మాత్రాన ఇక్కడ పాకిస్తాన్ని కూడా సమర్థించేస్తారా? అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. సో ఇక్కడ ఒక ఉగ్రవాద దాడి జరిగినప్పుడు దేశమంతా కూడా ఏకతాటి మీద ఉండాలా. అంతేగాని అక్కడ ఉగ్రవాదులను కూడా సమర్థించేలాగా లేకపోతే పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మద్దతు తెలిపేలాగా కొంతమంది
నీచంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా చెప్పండి. ప్రతి భారతీయుడు కూడా కడుపు రగిలిపోతా ఉంది. ప్రతి భారతీయుడికి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు అసలు మారరా పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి. కాశ్మీర్ ఎవరిది? మన భారతీయులు కాదా? ఆ కాశ్మీర్ వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK అని చెప్పేసి అంటామంటే అదే మనకి సిగ్గుచేట అసలు. సో అటువంటిది ఆర్టికల్ 370 ద్వారా మరి అది కాశ్మీర్ మనది అని చెప్పేసి జరిగినప్పుడు దానికి కూడా ఇంకా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కాశ్మీర్ మనది కాదా? మరి ఇంకెవరిది? ఆ కాశ్మీర్ లేని భారతదేశాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒక మనిషికి తల తీసేస్తే ఒట్టి మొండి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాశ్మీర్ లేకుండా. అలాంటి మొండిలాగా భారతదేశం ఉండటం అనేది ప్రతి ఒక్కరికి సమ్మతమేనా? మరి వీటిని కూడా సమర్థిస్తున్నారు అంటే ఇక వాళ్ళ మనుషులు అనాలా ఏమనాలా అర్థం చేసుకోండి. సో ప్రతి దానికి రాజకీయమే. మీరు రాజకీయాలు చేసుకోండి, ఏ సమయంలో చేసుకోవాలి, అది ఏదైనా ఆర్థికపరమైన అంశాలో ఇంకోటి అయితే మాట్లాడుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించిందో లేకపోతే ఇంకేదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు. కానీ దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశాలు సామాన్యుల ప్రజలు సైతం అల్లాడిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళగలరా? మరలా ఇదంతా మర్చిపోవాలి, మరలా జనరల్గా కామన్గా రావాలి ఆ రోజులు అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మరి ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న భారతీయులు ఆ టూరిజం మీద బ్రతికేవాళ్ళు, వాళ్ళ పరిస్థితులు ఏంటండి? వాళ్ళ జీవనశైలి ఏంటి? ఏ విధంగా నడుస్తాయి వాళ్ళ కుటుంబాలు? ఇప్పుడు ఆ టూరిజం స్పాట్ అంతా కూడా వెళ్ళలేని పరిస్థితి. సో ఆ మహిళ ఆ రకంగా భర్తను కోల్పోయి బిడ్డలను ప్రక్కన పెట్టుకొని అబద్ధాలు చెబుతుంది అంటారా? అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇటువంటి రాజకీయ నాయకుడిని భవిష్యత్తులో చూడలేమేమో, బహుశా భారతదేశంలో ఎక్కడ చూడలేము ఇటువంటి నాయకుడిని. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ టూరిజం స్పాట్కి వెళ్ళారో, ప్రాణాలు కోల్పోయారో, ఆ కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మరి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తారు. మేము పాలకుల మీద నమ్మకం పెట్టుకునే కదా వెళ్ళాం, మాకు భద్రత ఉంటుందనే కదా వెళ్ళాం. మరి అలా వెళ్ళిన తర్వాత ఈ విధంగా జరిగింది అంటే ఎవరు వైఫల్యం? పాలకులు కాదా అనే ఆవేదన వాళ్ళకు ఉంటుంది. సో మీరు తిట్టండి, మేము పడతాం, మేము బాధ్యత మాది అది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా మాట్లాడారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత ఓపెన్గా మీరు తిడితే మేము పడతాము, మరి మాదే కదా బాధ్యత, మా వైఫల్యం అనుకోండి అని చెప్పేసి అంత ఓపెన్గా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ నుంచి అయినా సరే ఇన్ని దశాబ్దాల కాలంలో మాట్లాడారా? కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడింది. సో అలా మాట్లాడాలి అంటే ఎంతో హుందాకరమైన పెద్ద మనసు ఉండాలి. రాజకీయాల సంగతి ప్రక్కన పెట్టేసేయండి. 24 గంటలు రాజకీయం కాదు. ఒక పదవి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తెరిగి సో తప్పు జరిగినా ఉప్పు జరిగినా ఇది మాదేనమ్మా బాధ్యత, సరే నిజంగా అక్కడ ఎవరు వైఫల్యమైనా కావచ్చు, మీరు మమ్మల్ని తిట్టండి మేము పడతాం అని చెప్పేసి ఆయన అంత ఓపెన్గా మాట్లాడారు అంటే ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. సో నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడే కొంతమంది నీచులు ఉన్నారంటే మన భారతదేశంలో దానికంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సో దానికంటే పాకిస్తాన్లో ఉన్నవాళ్లే ఉంటారు కొంతమంది ఈ దాడిని ఖండించేవాళ్ళు, వాళ్ళు ఎంతో ఉత్తములు. ఇక్కడ సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మన భారతీయులు, వాళ్ళు కూడా ఇంకా ఆ ఉగ్రదాడినే దానికి ఫేవర్గా మాట్లాడుతున్నారు అంటే చూడండి. నిజంగా అందుకనే ఇట్లాంటి వాళ్ళని అసలు తరివేయాలి పాకిస్తాన్కి. ఎవరు బాధపడినా ఏమనుకున్నా సరే ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు జరిగితే మీకు తెలియదు అప్పుడు ఆ నొప్పి, వేరే వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగితే మాత్రం ఎవరోలే ఏముందలే అనుకుంటారా? అరే ఎవరండి? సగటు భారతీయులండి. ఒక ఆడపడుచు తన భర్తను కోల్పోయి కూతుర్ని కొడుకుని ప్రక్కన పెట్టుకొని అసలు జీవితాంతం కుమిలిపోతూ ఉంటుంది కదా తను. ఆ బిడ్డలు మర్చిపోతారా ఆ ఇన్సిడెంట్ని? తన తండ్రిని వాళ్ళ కళ్ళ ముందే హతమారిస్తే వాళ్ళు ఎంత ఆగ్రహవేశాలతో రగిలిపోతూ ఉంటారు, వాళ్ళ కుటుంబానికి భరోసా ఏంటి? ఇలా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇక అంటే ఆ మనిషి లేని భర్తీని అయితే పోడ్చలేం, కానీ ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడాలి అని పార్టీ తరపున, గుర్తుంచుకోండి, పార్టీ తరపున 50 లక్షల రూపాయలు విరాళాలను ప్రకటించారు. సరే ఈ పవన్ కళ్యాణ్ గారి కంటే అదొక వ్యసనం లేండి, ఎవరికైనా సరే
చిన్న ఆపద వచ్చినా ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అవ్వటం అనేది అతనికి వ్యసనం అది. సో అటువంటి రాజకీయ నాయకుడి గురించి కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకు ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాలి అంటే అందుకనే ఇటువంటి అంశాల్లో కూడా రాజకీయపరమైన విషయాలని లేకపోతే ఆ దురుద్దేశాలను మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని కక్కుతామంటే మాత్రం ఏ ఒక్కరు ఉపేక్షించదు. దయచేసి గుర్తుంచుకోండి, పార్టీలకు అతీతంగా చెప్తున్న ప్రతి భారతీయుడు కూడా బాధ్యత ఉంది. ఎప్పుడైనా సరే ఒకరికి ఆపద వచ్చింది అంటే మనం వాళ్ళకి అండదండగా ఉండాలి, కానీ ఏదో పుండి మీద కారం చల్లినట్లుగా ఇష్టారీతిగా మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే మాత్రం విన్నవించుకుంటున్నాను. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరెవరైతే ఈ ఉగ్రదాడిని సమర్థిస్తూ మాట్లాడుతున్న భారతీయులు ఉన్నారో మీరు దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.